ఒకానొక ఊరిలో సోమయ్య అనే ఒక యువకుడు ఉండేవాడు. అతనికి ఒక చెరుకు తోట ఉండేది. ఒకసారి పంట బాగా పండింది. ఇక రేపో మాపో అమ్ముదాము అనుకుంటుండగా ఒకరోజు కొంత చెరుకు మాయమైనట్లు కనిపించింది. మర్నాడు కూడా అలాగే జరిగింది. ఎవరు దొంగిలిస్తున్నారో తేల్చుకోవాలి అనుకున్నాడు. ఆ రాత్రి తోటలోనే కాపలాగా ఉన్నాడు. అర్ధరాత్రి అయ్యింది. హఠాత్తుగా వెన్నెల కాంతి లాంటి కాంతి పరుచుకుంది. ఐరావతం లాంటి ఒక తెల్లని ఏనుగు ఆకాశం నుంచి దిగింది. కొన్ని చెరుకు గడలు తిని మళ్ళీ ఆకాశంలోకి రెక్కలు లేకపోయినా వెళ్ళిపోయింది. సోమయ్య తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. మర్నాడు మళ్ళీ తోటలో మాటు వేశాడు. ఈసారి ఏనుగు తోక పట్టుకొని దానితో పాటు తను కూడా పైకి వెళ్ళాడు. అక్కడ ఏముంది? ఒక అద్భుత లోకం. స్వర్గం అంటే ఇదేనా అనిపించేటటువంటి ఒక బంగారు లోకం. రకరకాల ఫలవృక్షాలు, అందమైన పక్షులు, తటాకాలు, సెలయేళ్ళు, నందనవనంలాగా ఉంది. సోమయ్య మర్నాడు పగలంతా ఆ లోకంలో విహరించి ఎంతో ఆనందించాడు. మళ్ళీ రాత్రి ఏనుగు తోక పట్టుకొని భూమి మీదికి వచ్చేశాడు. తన అద్భుతమైన అనుభవాన్ని దాచుకోలేకపోయాడు. ఎవరికైనా చెప్పాలి అనిపించింది. తన మిత్రులకు చెప్పాడు. వాళ్ళు తమని కూడా తీసుకెళ్ళమని సోమయ్యని ఎంతో బతిమలాడారు. అతనికి ఇక ఒప్పుకోక తప్పలేదు. మర్నాటి రాత్రి అందరినీ తన తోటకి రమ్మన్నాడు. 10 మంది దాకా వెళ్ళడానికి సిద్ధమయ్యి వచ్చారు. ఏనుగు రానే వచ్చింది. ముందు సోమయ్య ఏనుగు తోక పట్టుకున్నాడు. అతని కాలు ఇంకొకడు పట్టుకున్నాడు. అతని కాలు ఇంకొకడు పట్టుకున్నాడు. అలా అందరూ ఏనుగుతో పాటు ఆకాశంలోకి ఎగిరారు. ప్రయాణం సాగుతుండగా వాళ్ళు మాట్లాడుకోసాగారు. అంతలో ఒకడికి ఒక సందేహం వచ్చింది. అక్కడ మామిడి చెట్లు ఉంటాయా అని. ఇక తన పైనున్న వాడిని అడిగాడు. అతను తన పైనున్న వాడిని. అలా ప్రశ్న సోమయ్య వరకు వెళ్ళింది. సోమయ్య ఉంటాయని చెప్పాడు. జవాబు కిందనున్న అతనికి చేరింది. కాసేపు అయ్యాక కిందవాడికి మళ్ళీ సందేహం వచ్చింది. అక్కడ మామిడి పళ్ళు ఎంత ఉంటాయని అని సోమయ్యకి ఆ ప్రశ్న చేరింది. అక్కడ చాలా పెద్ద మామిడి పళ్ళు ఉంటాయని చెప్పడానికి ఇంత అని సోమయ్య తన 2 చేతులు చాపాడు. ఇంకేముంది, అప్పుడేమయ్యిందో మీరే చెప్పండి ఫ్రెండ్స్. నా ఈ చిన్న కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.